కాగ్ రిపోర్ట్. ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, వచ్చే 5 ఏళ్లలో ఏం జరుగుతుంది, పోయినది 5 ఏళ్లలో ఏం జరిగింది కూడా చెప్పింది ఎప్పటికప్పుడు కూడా. కాగ్ రిపోర్ట్ రాజకీయం చేయొద్దు అంటున్నాను. ఎప్పుడైనా కాగ్ రిపోర్ట్ ఏం చేయాలంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టండి. అసెంబ్లీలో నిజంగా 11 మంది ఎమ్మెల్యేలు రావాలి, ఒక చర్చ జరగాలి. అటుపక్క ఇటుపక్క ఇప్పుడు రెండు చేతులు కలిస్తే చప్పటి అవుతారు. ఏమన్నా అంటే కాగ్ రిపోర్ట్ మీద మంచి చర్చ జరిగి అందులో మంచి ఏంది చెడ్డ ఏం తెలుస్తుంది. రిపోర్ట్ అయితే తప్పు ఉండకపోవచ్చు. ఒకవేళ తప్పు ఉంది అనుకోండి, మరి ఇప్పటి ప్రభుత్వం ఆ రిపోర్ట్ ని ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు జరిగింది ఏంది, మరి రిపోర్ట్ ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇవన్నీ ప్రతిపక్షంగా అప్పటి అధికార పక్షం ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ నిరూపించుకోవాలి కదా అంటున్నాను. అందుకనే ఇక్కడ ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇప్పటికి కూడా పోలవరం పూర్తి చేయకపోవడానికి మీరు అన్నట్టు తిలాపాపం తలా పిడికడు. మొదటి 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇంకో 10 ఏళ్లు మనదే అనుకున్నారు. మనకు ఆ రాజధాని నిర్మాణం కానీ ఇటు పోలవరం నిర్మాణానికి ₹1 మనం పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా జాతీయ హోదా ఇచ్చారు కనుక 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో జాతీయ హోదా ఇచ్చారు కనుక ప్రతి రూపాయి వాళ్ళే పెడతారు కదా. అటువంటిప్పుడు ఆ డబ్బులన్నీ వచ్చిన ప్రతిసారి కూడా మనం ఎట్లా ఖర్చు పెట్టినాం, ఏ రకంగా చేసినాం అని చూడకుండా మొదటి 5 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లలో చాలా వరకు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకపోవడము రకరకాలు జరిగింది. నేను చాలా మంది విశ్లేషకుల పేరు మీద ఇక్కడికి వచ్చి చాలా మంది అక్కడికి ఏం జరిగిందో చూడకుండా మాట్లాడుతున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. నేను కనీసం 4 సార్లు పోయినా, మొత్తం మొదలైనప్పటి నుంచి అటు టీడీపీ హయాంలో పోయినా, తర్వాత వైసీపీ హయాంలో పోయినా. పట్టిసీమ నీళ్లు విడిచినప్పుడు కూడా తుంపరు నా మొహం మీద పడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరిగిన వాడిని కనుక, నీళ్ల కరువు తెలిసిన వాడిని కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను, నీళ్లు అనేది రైతుకు ప్రభుత్వాలు ఏవైనా ఏం సంగతి అయినా కూడా ఒక వరం. వరంగా చెప్పాలంటే ఉన్న నీళ్లు సరిగ్గా వాడుకోలేదు మనం ఇప్పటిదాకా. వాడుకుంటున్నాం కదా పట్టిసీమ ద్వారా. మనం ఏ రకంగా సరే వివాదాలు ఎన్ని ఉన్నా కూడా మనం కృష్ణా డెల్టాకి మళ్ళించి వాడుకున్నాం కదా. ఇవన్నీ చూస్తే ఇవాళ ఈ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసాలన్నీ ఏమన్నా ప్రభుత్వాన్ని మారినప్పుడల్లా డబ్బులు అవసరం అయితే వీళ్ళప్పుడు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ పార్టీలకు అన్నిటికి కూడా ఏ పార్టీ అయినా సరే డబ్బులు అవసరం ఏంటంటే రివర్స్ టెండింగ్ అనో లేకుంటే కాంట్రాక్టులు బెదిరించో ఏదో రకంగా అందులో వేలు వంకర పెడితే వెన్న వస్తుందన్నట్టు ప్రభుత్వాలు ఆ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. నేను ఇది ఒకటే అంటలేను, తిరుమల నెయ్యి వివాదం కూడా అదే. ఇంకా సమస్యపోలే కదా, ముగిద్దామంటే ముగిస్తలేదు, ముగియని అధ్యాయంగా మారింది కదా. అన్నిట్లలో ప్రభుత్వం మారగానే ఎక్కడ అసలు ఆదాయ వనరు ఉన్నది ఏం సంగతి అనేది అధికారులు చెప్తారు. రాజకీయ నాయకులు తెలవకపోయినా, ఒకసారి అనుభవం లేకపోయినా ఈ అధికారులు ఏం చేస్తారంటే ఇక్కడ వేలు పెడితే వస్తారు సార్, ఇక్కడ మనకు అవకాశం ఉందని చెప్తారు. కనుక అన్నిటిని రివర్స్ చేసేసి ఆ అధికారులు మన వీళ్ళ దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఇవన్నీ పనికొస్తున్నాయి. కాగ్ రిపోర్టును సమీక్షించి నేను చదివిన చాలా లోపాలు బయట పెట్టింది. కాగ్ రిపోర్ట్ 5 ఏళ్లలో ఏం జరిగింది 2019 నుంచి 2024 దాకా. కనుక దీన్ని సమీక్ష చేసేందుకు అసెంబ్లీయే సరైన వేదిక అంటున్నాను. మన మీడియా చేయాలి కాదంటలేను రాజు గారు, కానీ అసెంబ్లీ సరిగైన వేదిక. ఎందుకంటే అసెంబ్లీ సాక్షి జరిగితే రికార్డులు ఉంటాయి, అవసరమైతే రికార్డులు ప్రవేశపెట్టమంటాం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఒకేవేళ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది వైసీపీ, రేపు అధికార పక్షం రావచ్చు, లేకుంటే ఇప్పుడున్నది వేరుగా మారవచ్చు. కనుక ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. పలానా పేపర్ తెప్పియండి, నిజంగానే అది అవసరమా కాదా, కరెక్టా కాదా, కాగ్ రిపోర్ట్ లో లోపాలు ఉన్నాయంటే డిమాండ్ చేయడానికి అవసరమైతుంది. ఏ పత్రమైనా మనకు సమాచార హక్కు ప్రకారం చట్టం ప్రకారం ఏముందో ఏ పత్రమైనా ప్రజలు అడిగితేనే చూపించాల్సిన అవసరం ఉన్నప్పుడు కాగ్ రిపోర్ట్ ఎంత, కాగ్ రిపోర్ట్ లో ఉన్న విషయాలన్నిటికీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే వ్యతిరేకమైన డాక్యుమెంట్స్ కానీ ఉంటే ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది కదా. అంటే ఇంత దానికి రాద్ధాంతం అంత ఎట్లా జరుగుతుంది అంటే ఈ వివాదం అట్లా అదిగో పులి అంటే ఇదిగో తోక. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, కాగ్ రిపోర్టును సమీక్ష